హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అర్హా అఫీషియల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేము కూడా బాగానే ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము గోల్డ్ తీసుకోవడానికి వెళ్తున్నాము. నా చేతిలో కార్డ్స్ చూసారు కదా, అది మేము లలితా జ్యువెలర్స్లో స్కీమ్ అయితే కట్టాము. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే 9th మంత్ అప్పుడే మా హస్బెండ్ ముందు జాగ్రత్తతో ఆలోచించి ఫ్యూచర్లో గోల్డ్ ఎంత రేటుకి వెళ్తుందో తెలియదు కదా అని చెప్పేసి స్కీమ్ అయితే స్టార్ట్ చేశాము. పెద్ద అమౌంట్ ఏం కాదులేండి, జస్ట్ 3000 మాత్రమే. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కడే వర్క్ చేయాలి కాబట్టి మాకున్న ఖర్చులు అన్నీ ఎస్టిమేట్ చేసుకొని చిట్టీలు, హౌస్ రెంట్, ఈఎంఐస్ ఇవన్నీ ఎస్టిమేషన్ వేసుకొని ఇంకా ఎంతైతే మిగులుతుందో అది గోల్డ్ స్కీమ్ కట్టాలని ఒక ఎస్టిమేషన్ ప్రకారం 3000 అయితే కట్టాము. ఇంకా అది మాకు టైం పీరియడ్ అయితే అయిపోయింది, 11 months స్కీమ్ డ్యూరేషను. సో 11 months కంప్లీట్ అయిపోయింది. ఇంకా మాకు కాల్ చేశారు ఈరోజు గోల్డ్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి. సో ఈరోజు అయితే గోల్డ్ తీసుకోవడానికి అయితే లలితా జ్యువెలర్స్కి అయితే వెళ్తున్నాము. లలితా జ్యువెలర్స్లో మేము ఇది 5th టైం అనుకుంటా గోల్డ్ పర్చేస్ చేయడం. ఇది గుంటూరులో లక్ష్మీపురం రోడ్డు, లక్ష్మీపురం బ్రాంచ్ ఇది లలితా జ్యువెలర్స్. గుంటూరులో ఏదైనా హైలైట్ ఉందంటే ఈ లక్ష్మీపురం రోడ్డే అండి. అన్ని ఫర్నిచర్ షాపులు, గోల్డ్ షాపులు, మా బ్రాండెడ్ బట్టల షాపులు, పెద్ద పెద్ద షాప్స్ అన్నీ ఈ రోడ్లోనే ఉంటాయి. ఇది ఒక హైలైట్. నైట్ టైం అయితే ఇంకా చూడటానికి సూపర్గా ఉంటాయి లైటింగ్స్తో ప్రతి షాపు. ఇంకా గోల్డ్ షాప్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఇదే గుంటూరులో ఉన్న లలితా జ్యువెలర్స్ బ్రాంచ్. ఇంకా పైకి వెళ్ళి గోల్డ్ అయితే తీసుకుంటాము. ఈ లక్ష్మీపురం రోడ్డు చూడగానే నాకు గుర్తొచ్చింది ఒకటి. నేను వర్క్ చేసేటప్పుడు ఇద్దరం ఒక దగ్గరే వర్క్ చేస్తాం కదా, నేను మా హస్బెండ్. అండ్ నేనేంటంటే వీక్లీ వన్స్ అయినా సరే బయటికి తీసుకెళ్ళాలి డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు. అది ఎవ్రీ సాటర్డే. సండే రాము బయటికి, సండే ఫుల్ రెస్ట్. ఎందుకంటే వీక్ అంతా వర్క్ చేసి ఉంటాం కదా. ఇంకా ఎవ్రీ సాటర్డే బయటికి తీసుకెళ్ళాలంటే ఇంకా ఈ రోడ్డుకి వచ్చేది. ఈ రోడ్డు వచ్చి ఈ రోడ్డు మొత్తం తిరిగి చివరి దాకా ఎండ్ పాయింట్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంకా రోడ్ సైడ్ ఏదైనా వెరైటీ ఫుడ్ ఐటమ్ టేస్టీగా తినేసేసి ఇంకా ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఎవ్రీ సాటర్డే ఇంక ఇలా చేసేవాళ్ళం. ఇంకా మేము ఆ అమౌంట్కి పాపకి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాము. ఇప్పుడే ఎందుకు పెద్ద ఇయర్ రింగ్స్, ఫ్యూచర్లో తీసుకోవచ్చు కదా అంటే ఇప్పుడే రేటు కొండంత అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో మేము కొనాలంటే ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సిందే గోల్డ్ కొనాలంటే. అందుకని చెప్పేసి ఎప్పటికైనా చెవులకు పెట్టుకోవాల్సిందే కదా అని చెప్పి ఇయర్ రింగ్స్ తీసుకుందాం అనుకున్నాము. నాకు ఆల్రెడీ 2 జతలు ఉన్నాయి. ఇంకా పాప కోసం అయితే తీసుకుంటున్నాము. ఈ డిజైన్ సెలెక్ట్ చేసాము. చూడడానికి బాగుందా అండి? మీరు కమెంట్ చేయండి బాగుందో లేదో పాపకి సెలెక్ట్ చేసిన డిజైన్. ఆ ఇయర్ రింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత మాకు ఇంకా మేము కట్టిన స్కీమ్లో గోల్డ్ ఇంకొంచెం మిగిలింది. ఎందుకంటే ఆ ఇయర్ రింగ్స్ మేము తీసుకున్న వెయిట్కి అది తక్కువ ఉంది. ఇంకా వేరే తీసుకోమన్నారు. సో ఇయర్ స్టడ్స్ అయితే చూస్తున్నాము. ఈ ఇయర్ స్టడ్స్ కూడా పాప కోసమే. అదేంటంటే పార్టీ వేర్ లాగా ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకోవడానికి ఆ ఇయర్ రింగ్స్. ఇంకా ఇవి రెగ్యులర్గా చెవుకి ప్రాబ్లం లేకుండా, వెయిట్ లేకుండా ఇవి రెగ్యులర్గా ఉంచేలాగా ఇయర్ స్టడ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఇయర్ స్టడ్స్ ఇంకా మనకు కూడా ఉపయోగపడతాయి అన్నట్టు స్టడ్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మన ఈ పరిస్థితులు బాగోనప్పుడు మనం ఏమైనా బ్యాంకుకి వెళ్ళి కూర్చుంటే ఇయర్ స్టడ్స్ పెట్టుకొని మనం ఉండొచ్చు కదా అని చెప్పేసి ఇవి సెలెక్ట్ చేస్తున్నాం. ఈ ఇయర్ స్టడ్స్లో ఎక్కువ డిజైన్స్ ఏం లేవు, ఉన్నా కానీ అవి పెద్దోళ్ళు పెట్టుకునేలాగా ఉన్నాయి. కొన్ని ఉన్నాయిలే కానీ డిజైన్స్ బాగాలేదు. ఇంకా అవే చెక్ చేస్తున్నాము ఏం డిజైన్ బాగుందా అని చెప్పి. ఇంకా పాపకు కదా ఇంకా సింపుల్గా ఉండాలని చెప్పేసి చూస్తున్నాం. మా ఆయనకైతే ఏమీ నచ్చట్లేదు, నాకు కూడా పెద్దగా నచ్చట్లేదు అవి. కానీ మనది వెయిట్ ఇంకా మిగిలింది కాబట్టి తీసుకుంటున్నాము. ఇంకా స్టోన్ డిజైన్లో చూపించమన్నాము, సింగిల్ స్టోన్ వచ్చేలాగా. ఇంకా అవే చూస్తున్నారు ఇంకా అక్కడ వాళ్ళు. ఇదే అండి, ఇదే ఆ స్టోన్ డిజైన్. సింపుల్గా బాగుంది కదా, క్లాసీగా చూడడానికి. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది, ఫేస్కి కనపడుతూ. చిన్న ఫేస్ కదా, చిన్న ఇయర్స్ బాగా కనపడుతుంది. రెగ్యులర్గా పెట్టడానికి బాగుంటుంది పిల్లలకి. ఎందుకంటే వాళ్ళు కింద జుంకా ఏమైనా ఉన్నా అది పోయిద్దేమో, లాగుతారేమో, తెగిపోయిద్దేమో భయం ఉంటుంది కదా. ఇంక ఇలా స్టోన్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఆమె వెయిట్ చెక్ చేసి మీకు ఇంకా వెయిట్ ఉందని చెప్తే ఇంకా నాకు ఒక ముక్కు పుడకైతే వచ్చింది గోల్డ్ది. ఈ పనిలో పని నాకు కూడా ముక్కు పుడక వచ్చింది కదా, నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇవే అండి మేము తీసుకుని పాపకి ఇయర్ స్టడ్స్, ఇయర్ రింగ్స్ అండ్ ముక్కు పుడక వచ్చింది నాకు కూడా ఆ వెయిట్లోనే. ఎక్కువ వెయిట్ ఏం లేదు, జస్ట్ 2.650 grams అంతే. ఇంకా ఇయర్ రింగ్స్ అయితే నన్ను పెట్టుకొని చూడమన్నారు ఎలా ఉంటుందని చెప్పేసి. ఇంకా నేను పెట్టుకొని చూశాను. నాది చెవి చిన్నగానే ఉంటుంది, చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇంకా పాపకైతే ఇంకా బాగుంటుందేమో ఆ ఇయర్ రింగ్స్. చూడడానికి లుక్ అయితే బాగుంది పెట్టుకోగానే క్లాస్గా. అండ్ జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో. గోల్డ్ రేట్ ఎంత ఉన్నా సరే తగ్గేదే లేదన్నట్టు కొంటున్నారు జనాలు మాత్రం. మాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఈ స్కీమ్సే బెటరు. ఒకేసారి అమౌంట్ సేవ్ చేసుకొని కొనాలంటే ఇంకా కష్టమే అయింది. ఇంకా మేము తీసుకున్న గోల్డ్కి స్కీమ్ కాకుండా
విడిగా ఎస్టిమేషన్ వేసి ఇచ్చారు అమౌంట్. నేను తీసుకునే మొత్తానికి 45,000 అయితే ఎస్టిమేషన్ వేశారు. కానీ మేము స్కీమ్లో ఉన్నాం కాబట్టి మాకు అది 35,000 చేంజ్కే వచ్చేసినాయి మొత్తం. అంటే స్కీమ్కి వితౌట్ స్కీమ్కి 10,000 డిఫరెన్స్ ఉంది. అప్పుడు అనిపించింది స్కీమ్సే బెటర్లే, కొంచెం కొంచెం దాచుకొని కట్టుకొని గోల్డ్ సేవ్ చేసుకోవడం బెటర్ ఇప్పుడని అనిపించింది. మా దగ్గర 2 కార్డ్స్ ఎందుకు ఉన్నాయంటే మేము 1,500 అని కట్టాము 3,000 లెక్క. అక్కడ స్కీమ్లో ఏముంటుందంటే 1,000 నుంచి స్టార్ట్ అయింది. 1,000, 1,500, 2,500 అలా ఉంటుంది కానీ 3,000 ఉండదు. సో మేమేంటంటే 3,000 కట్టాలనుకున్నాము. అందుకని 2 కార్డ్స్ తీసుకొని రెండిటికి కడుతున్నాం. అబ్బా ఇంకెక్కడ ఈ నగలు చూస్తుంటే ఆ నెక్లెస్ సెట్, అది మొత్తం బాడీ మీద సెట్, వడ్రనం, ఇవన్నీ మనలాంటి వాళ్ళు కళతో చూసుకుని ఆనందించడం తప్పించి అవి వేసుకుంటాం అనేది అదొక కళ, ఇంకంతే కళ. ఇంకా నల్లపూసలు చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. మంగళసూత్రాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మేము తీసుకున్న అన్నిటికీ ఎస్టిమేషన్ వేసి మొత్తం లెక్క ఎంత అయిందో చూస్తున్నారు. మా స్కీమ్ అమౌంట్ ఎంత ఉంది, ఇంకా మేము తీసుకున్న దానికి GST వేసి టోటల్ వేసి స్కీమ్ కట్టినా సరే ఒక 1,000, 2,000 అలా డిఫరెన్స్ వచ్చిద్ది. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా ఉన్న వెయిట్కి తీసుకోవాలంటే కుదరదు కదా, కొంచెం అటు ఇటుగా వెయిట్ అనేది వస్తుంది కాబట్టి కట్టుకోవాలి చివరిలో. ఎక్కువ అమౌంట్ పడదులే కానీ ఒక 2,000, 3,000 అలా అంతే ఎక్స్ట్రా. ఇంకా ఈ మాటీలు చెంపసవరాలు చూస్తుంటే అసలు నాకైతే తీసుకోవాలని ఉంది కానీ ఇంకా మనం అంత భరించలేంలే. ఇంకా మా ఆయన సైన్ మాత్రం నాకు నచ్చిద్ది, ఎందుకంటే బాగా చేస్తారు. నేను ఎన్నిసార్లు అంత నీట్గా చేద్దామని నాకు అస్సలు కుదరదు. ఇంకా మా మావయ్య అయితే కాల్ చేశారు, ఎందుకంటే పాపను తీసుకొస్తే ఇక్కడ గోల్ చేస్తుందేమో, కొంచెం చూడడానికి ప్రశాంతంగా ఉండదేమో అని చెప్పేసి మావయ్య అత్తమ్మ దగ్గర పాపనైతే వదిలిపెట్టి వచ్చాము. ఇంకా కాల్ చేసి పాప ఏడుస్తుంది తొందరగా రండి అని చెప్పేసి చెప్తే మేము జస్ట్ ఐటమ్ సెలెక్ట్ చేసుకొని ఇంకా మా మొబైల్కి OTP వస్తుందంట, అది చెప్పేసి స్కీమ్ క్లోజ్ చేసి అయితే వచ్చాం బయటికి. అమౌంట్ కూడా పే చేయలేదు. మా హస్బెండ్ ఇంకా నన్ను పాపని ఇంక ఇంట్లో వదిలిపెట్టారు మా అత్తమ్మల దగ్గర నుంచి తీసుకొచ్చి. ఎందుకంటే మబ్బులు పట్టిని వర్షం పడేలా ఉంది, తడిస్తే నేను ఒక్కడిని తడుస్తాను కదా, ఇంకా మీరెందుకు ఇంటి దగ్గర వదిలిపెడతాను, ఇంటి దగ్గర ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను గోల్డ్ అని చెప్పేసి మమ్మల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఇంకా మా హస్బెండ్ అయితే గోల్డ్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఇంకా పాప ఏమో నేను లేకపోతే మాత్రం ఏడుస్తుంది, నేను వచ్చిన తర్వాత మాత్రం చూడండి ఎంత చక్కగా నవ్వుతూ ఆడుకుంటుందో. అస్సలు ఉండట్లేదండి, ఎవరి దగ్గర అలవాటు తప్పుతుంది. అమ్మా ఇటు అమ్మా ఇటు చూడు అమ్మా, మళ్ళీ 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 అబ్బా ఫస్ట్ టైం వచ్చిరని మాటలతో అమ్మ అంటుంటే ఎంత బాగుందో. ఇంకా మా హస్బెండ్ వచ్చేసారు గోల్డ్ తీసుకొని, ఇంక ఇంటికి వచ్చేసారు. ఇంక అది మీకు చూపిస్తాను చూడండి. ఆల్రెడీ చూసాను అనుకో, మళ్ళీ ఇంక ఇంటికి వచ్చి క్లియర్గా చూపిస్తాను. అక్కడ హడావిడిగా చూసాం కదా అని చెప్పేసి నిదానంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంకా నాకు ఇది వచ్చిన ఎక్స్ట్రా ముక్కు పుడక బాక్స్ భలే ఉంది చిన్నగా. ఇయర్ రింగ్స్ ఇవి స్టడ్స్, స్టోన్ జస్ట్ సింపుల్గా పాప కోసమే. ఆ 2 జతలు పాప కోసమే, ముక్కు పుడక మాత్రం నాకు వచ్చింది. ఇవి మాత్రం ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకోవడానికి. నాకు తెలిసి ఆ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇంకో 2 years అయితే పట్టింది, ఎందుకంటే మేము 3 years వచ్చిన తర్వాత పాపకి చెవులు కుట్టిద్దామని అనుకుంటున్నాము. ఇంక ఇది నా ముక్కు పుడక చాలా బాగుంది కదా. ఎప్పుడు నేను పెట్టుకునేది పైన మాత్రమే గోల్డ్ ఉంటుంది, సీల్ మాత్రం గోల్డ్ ఉండేది కాదు, అలాంటివి తీసుకునేదాన్ని. కానీ ఇది ప్యూర్ గోల్డ్. ఫస్ట్ టైం నేనైతే ముక్కు పుడక ప్యూర్ గోల్డ్ పెట్టుకుంటున్నాను. చాలా బాగుంది అది చూడడానికి, షైనింగ్ కూడా బాగుంది. ఎంతైనా గోల్డేగా. ఇంక ఇది బిల్ అయితే టోటల్ బిల్ అయితే ఇచ్చారు. మొత్తం 33,000 మా స్కీమ్ అమౌంట్ 35 చేంజ్ అయితే అయింది. ఎందుకు అంత అయిందంటే స్టోన్స్ ఉన్నాయి కదా, ఇయర్ స్టడ్స్కి 2 స్టోన్స్, ముక్కు పుడక స్టోన్కి అయితే అమౌంట్ సపరేట్గా వేస్తారంట. నాకు ఇప్పటివరకు తెలియదు అసలు, అయినా మనం ఎన్నిసార్లు కొన్నామని అలాంటి స్టోన్స్ మనకు తెలియడానికి. నేను మ్యారేజ్ అయిన తర్వాతే ఇలా బయటికి వెళ్ళి గోల్డ్ కొంటాను సరే, నా మ్యారేజ్ అయిన తర్వాత ఇలా జరుగుతుంది. గోల్డ్కి ఒక రేటు, దాని మీద స్టోన్ ఉంటే దానికి సపరేట్ రేట్ అయితే వేస్తారంట. నాకు అది ఇప్పుడే తెలిసింది స్టోన్ తీసుకోబట్టి. సో ఆ స్టోన్ కాస్ట్ వచ్చేసి దగ్గర 2,000 చేంజే ఉంది 3 స్టోన్లకి కలిపేసి. ఇంకా గోల్డ్ అయితే తీసుకొని జాగ్రత్తగా బీరువాలో అయితే పెట్టేస్తున్నాము. ఇంకా పాప అయితే విసిగిస్తుంది, అస్సలు వాళ్ళ నాన్న దగ్గర ఉండట్లేదు కనీసం. ఇంకా నేనే ఎత్తుకోవాలంట, ఇంకేం చేస్తాం, ఇంక ఎత్తుకొని అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎంతసేపు బయట తిరిగినా, ఒక రోజంతా తిరిగినా అలసిపోయినట్టు తలనొప్పిగా ఉన్నట్టు ఏం అనిపించేది కాదు. కానీ ఆఫ్టర్ కన్సీవ్ అయిన తర్వాత మాత్రం
అసలేంటో కొంచెం సేపు ఒక 1 అవర్ బయటికెళ్ళి వచ్చినా సరే ఏదో బాగా అలిసిపోయి మనం ఏదో మూటలు మోసేసినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. తలనొప్పి వస్తుంది. ఇంకా తలనొప్పి కోసం మనం టాబ్లెట్ అయితే వాడం. మన ఎనర్జీ డ్రింక్ ఉందిగా టీ. ఇది తాగితే తలనొప్పి నిమిషాల్లో తగ్గిపోయిద్ది. సో ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. పాప అయితే అస్సలు ఉండట్లేదు వాళ్ళ నాన్న దగ్గర. ఇంకా ఎత్తుకొని నా భుజం అయితే లాగుతుంది. ఇంకా కొంచెం సేపటికి మా హస్బెండ్ అయితే పిలిచాను. తీసుకో ఎలాగైనా సరే బలవంతంగా ఇంకా నేను ఎక్కువసేపు ఎత్తుకోలేను అని చెప్పేస్తే ఇంకా ఆడుకుంటూ చిన్నగా అలా మాయ చేసి ఇంకా వాళ్ళ నాన్న అయితే తీసేసుకొని ఇంకా ఆడిస్తున్నాడు. ఇంకా పాపని ఆయన తీసుకుంటే ఇంకా నా పనులైతే నేను చేసేసుకుంటాను. ఇంకేమైనా పనులు ఉన్నాయేమో, ఎందుకంటే కనిన తర్వాత మాత్రం మల్టీ టాస్క్ అయిపోయింది నా పనులు మాత్రం. ఎందుకంటే గ్యాస్ మీద ఏదైనా వంట పెట్టేసి గిన్నెలు కడుక్కోవడం, బట్టలు వాషింగ్ మిషన్లో ఉంటే ఆరేసి రావడం, ఇలా మల్టీ టాస్క్లు అయిపోయినాయి పాప వచ్చిన దగ్గర నుంచి. అమ్మ గనక ఈ వీడియో చూస్తే మాత్రం మా అమ్మ అనుకుంటూ ఉంటుందేమో ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే ఒక్క పని చేయలేదు, మంచం మీద కూర్చొని ఉండేవాళ్ళు, జస్ట్ వర్క్ చేసి వచ్చేది, మంచం మీద కూర్చుంటే మనం అన్నం పెట్టించేవాళ్ళం, ఇప్పుడు ఈవిడు ఎలా చేసుకుంటుందో కొంచెం హ్యాపీగా ఉండిద్ది. కొంచెం కోపం కూడా ఉంటుంది కదా, పుట్టింట్లో ఉన్నప్పుడు ఏం పని చేయకుండా అత్తింటికి వెళ్ళాక అన్ని పనులు చేసుకుంటూ అంటే అమ్మకి హెల్ప్ చేయకుండా ఆడకెళ్ళి చేసుకుంటున్నావా అని. అమ్మయ్య ఫోన్లే కొంచెం సేపు అయినా సరే వాళ్ళ నాన్న దగ్గర ఉంది. ఎక్కువసేపు లేదు, జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఉంటుంది అంతే. మళ్ళీ నేనే కావాలని చెప్పేసి నా దగ్గరికి వచ్చిద్ది. ఎంతోసేపు ఎందుకో ఈ టీ పోసిస్తానా మళ్ళీ నా దగ్గరికే దూకిద్ది చూడండి అమ్మాయి. అంటే నేను కంప్లీట్గా ఇంట్లో ఉంటున్నాను కదా, మా హస్బెండ్ అయినా డ్యూటీకి వెళ్ళి ఈవినింగ్ వస్తారేమో కానీ కంప్లీట్గా ఇంట్లో ఉండేసరికి నేను బాగా అలవాటు అయిపోయాను. ఇంకా అందుకే నన్ను వదిలిపెట్టి ఉండట్లేదు. ఇంకా టీ అయితే పెట్టుకోవడం అయిపోయింది. ఇదిగోండి ఆ పెద్ద గ్లాసే నాది, చిన్న గ్లాస్ మా ఆయనకి. నాకున్న తలనొప్పికి ఇంకా అంత గ్లాస్కి టీ తాగకపోతే మాత్రం ఇంకా హెడ్ఏక్ అయితే తొందరగా వదిలిపెట్టదు. ఇంకా మా ఆయనకి కూడా టీ ఇచ్చేసి ఇంకా పాపనైతే చూసారా నా సంకలకు వచ్చేసింది. ఇంకా తప్పదు, ఇంకా అన్నీ ఎత్తుకొని చేసుకోవడం ఇంకా అలవాటు అయిపోయిందిలే. ఇంకేముంది, ఇంకా ఎన్ని సంవత్సరాలు అండి మహా అయితే ఇంకో 1 ఇయర్ ఉంటుందేమో అలా. తర్వాత తనకు కాళ్ళు వస్తే తన వెనకాల మనం పరిగెత్తాలి. టీ కూడా ప్రశాంతంగా తాగేది లేదు. ఇంకా పాప కూడా కావాలంటుంది, నేనైతే ఇవ్వనులేండి.